హలో బ్రో. హాయ్ బ్రో. సలార్ ఇది డై హార్డ్ ఫ్యాన్స్ సలార్ సలార్ అంటే బయట ఏంటి టాక్ 90 mm రాడ్ దింపారు అని స్టేటస్ లో పెడుతున్నారు. ఫు, అసలు మాస్ పల్స్ తెలిసిన ఏ ఒక్క ఆడియన్ ఆ నోట్ వచ్చిందేమో అడగండి. మాస్ పల్స్ తెలిసిన ఒక ఆడియన్ కూడా ఆ నోట్ నుంచి మాట రాదు. క్లాస్ పల్స్ తెలిసిన ఆడియన్స్ నుంచే వచ్చింటది. మాస్ పల్స్ అంత ఎలివేషన్స్ ఇంతవరకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం కేజీఎఫ్లో చూశాను అంత ఎలివేషన్. దీనికన్నా ఎలివేషన్ ఇంకా రాబోదని డెడ్ లైన్ ఒకటి తీసేసుకున్నా. దానికి మించి ఎలివేషన్ వస్తుందని అసలు ఊహించలేదు. అసలు ప్రశాంత్ నీల్ కూడా సేమ్ ఆ కేజీఎఫ్ లెక్క ఎలివేషన్ ఇస్తాడు అనుకున్నా, కానీ దాన్ని డబుల్ టైం ట్రిపుల్ టైం అంత కట్అవుట్. అసలు డైనోసార్తో పోల్చడం అనే ఐడియా ఎలా వచ్చిందంటే నాకు ఇంతవరకు అర్థం కాక ఎందుకు పోల్చాడు, మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసి డైనోసార్తో పోల్చాడని నేను ఇన్నాళ్ళు ఎక్స్పెక్ట్ చేశా. కానీ అసలు చిన్న పిల్లలు, అసలు వర్ధ క్యారెక్టర్ చిన్నపిల్లలు ఎంటర్ అయినప్పుడు వచ్చే ఎలివేషన్స్తోనే అప్పుడే అర్థమైంది ఈ డైనోసార్ క్యారెక్టర్ ఎందుకు ఎంటర్ చేశాడు అనేది. ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఇంతవరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మన ట్రిపుల్ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంటుంది, దానికి మించిన ఫ్రెండ్షిప్ బాండింగ్ రాబోదు. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేస్తారు. వెనుక ఎవరున్నారనే చూడు, అంత ఫ్రెండ్షిప్ బాండ్ ఇంతవరకు నేను ఊహించలేదు. అలాంటి ఫ్రెండ్షిప్ బాండ్ ఇంకా రాబోదు అనుకున్నాను. కానీ సలార్ సినిమాల్లో సింపుల్ చిన్న పిల్లాడు ప్రాణాలు అడిగితే త్యాగం చేస్తాడు, అతను రాజ్యం అడిగితే రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. అసలు ఇంత ఫ్రెండ్షిప్ బాండ్ అంటే చూడండి, రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారంటగా. సేమ్ రియల్ లైఫ్. ఎందుకంటే అంత ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఫేస్ యాక్టింగ్ కానీ, అతను ఇచ్చే ఫీలింగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ సేమ్ రియలిస్టిక్ క్యారెక్టర్కి ఏ విధంగా ఉందో అదే క్యారెక్టర్. కానీ దీంట్లో ఎలివేషన్స్ మాస్ సీక్వెన్స్ అయితే సేమ్ ప్రభాస్ క్యారెక్టరే మనం చూస్తాం. లేదు రియల్ లైఫ్ లో కూడా సేమ్ ప్రభాస్ క్యారెక్టర్ ఇది. దానికి అంటే ఒక డైరెక్టర్ ప్రభాస్ తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ తీయగలిగారా చెప్పొచ్చా? ఎఫర్ట్స్ పెట్టి కట్అవుట్ ఇచ్చి తీసుకోమని ఫస్ట్ రేస్లో ఉండేది ప్రశాంత్ నీల్. అంత విధంగా కట్అవుట్ వాడుకొని ఎవరి వల్ల కాదు. ఫస్ట్ రాజమౌళి వల్ల అవుతుంది కట్అవుట్ని యూజ్ చేసుకోవడం, సెకండ్ ప్రశాంత్ నీల్ వల్ల అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హిట్ లైన్ ఇచ్చాడు కదా భయ్య, డైనోసార్ ఈజ్ ద ప్రభాస్ ఈజ్ ద డైనోసార్. అంత కట్అవుట్ ఇంత వాడుకోవడం, ఇంత వైలెన్స్, ఇంత ఎలివేషన్ ఇవ్వడం అసలు ఎవరి వల్ల కాదు. విత్ డీప్ ఎమోషన్స్తో ట్రావెల్ అవుతూ విత్ ఫ్రెండ్షిప్ బాండింగ్తో నడిపించడం. ఆ ఎలివేషన్ క్యారెక్టర్ మన ఛత్రపతిలో చూసాం. ఏది ఒక్క సీన్ తిప్పరా మీసం అనే ఒకటి ఉంది ఎలివేషన్ సీన్, దాన్ని చూస్తే మనం అవురా అనుకున్నాం. అలాంటిది ఇలాంటి 10 ఎలివేషన్ సీన్లు ఫస్ట్ హాఫ్లోనే చూసామంటే ఇంకా అర్థం చేసుకో సినిమా ఏ రేంజ్లోకి వెళ్ళిపోయింది అనేది. ఫైటింగ్ అనేది కేజీఎఫ్కి దీనికి పూర్తి ఆపోజిట్. అక్కడ గన్నులు పేల్చి బాక్స్ ఆఫీస్ మొత్తం పేల్చేశాడు. ఇక్కడ గన్నుల కన్నా కత్తులు ఎక్కువ వాడాడు. కత్తులతోనే బాక్స్ ఆఫీస్ మొత్తం స్మాష్ చేసేసిండు. బీభత్సం మామూలుగా లేదు భయ్య. నాకు ఆ బీభత్సం ఎలా అనిపిస్తుంది అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని స్మాష్ చేస్తున్న ఫీలింగ్ అనిపించింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని స్మాషింగ్. అవును, ఇచ్చి పడేశాడు. లుక్స్ ఫిట్నెస్ అనే మాట్లాడిన వాళ్ళకి మాట రాకుండా చేశాడు. ఎందుకంటే కట్అవుట్ డైనోసార్ కట్అవుట్ ఏ విధంగా డైనోసార్ ఉంటుందో ఆ విధంగా కట్అవుట్ ఉండిపోయింది. ఫిట్నెస్ అనేది సూపర్. అసలు ఒక ఎలివేషన్ సీన్లో అతను కంట్రోల్ చేయలేకపోతే ఇలా పిడికిలు ఇలా బిగిస్తే నరాలు వచ్చే ఎలివేషన్ సీన్స్ కానీ సూపర్. అసలు సిగరెట్ స్వాగ్ కానీ, ఆ మేనరిజం కానీ, మనం ఏదో సూపర్ స్టార్ రజనీకాంత్ అని ఇన్నాళ్ళు చూసి మనం అనుకున్న తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ అంత స్వాగ్, అంత మేనేజర్ ఎవరు వస్తారో పవన్ కళ్యాణ్ వచ్చాడు, తర్వాత ఎవరు వస్తారు మహేష్ బాబు వచ్చాడు, తర్వాత ఎవరు వస్తారు ప్రభాస్ వచ్చాడు. ప్రభాస్ ఇచ్చిన స్వాగ్ చూస్తే అసలు మతి పోయింది, మ్యాడ్ అంతే. సిగరెట్ కాల్చి ఫైట్ ఎలివేషన్ సీన్స్ అయితే సూపర్. ఫస్ట్ హాఫ్లో మీకు సినిమా ఏం అవసరం లేదు భయ్య. ఫస్ట్ హాఫ్లో ఆ ఎలివేషన్స్ నువ్వు 20 సార్లు చూడడానికి థియేటర్కి వస్తావు. ప్రభాస్ ఎంట్రీ సీన్ చూస్తే అసలు నరాలు తెగిపోయాయి. ఒక్కసారిగా నా హార్ట్ బీట్ 100 రేట్లు ఎక్కువైపోయింది. అనేది ఏరోప్లేన్ లెక్క హార్ట్ బీట్ కొట్టుకుంటానే ఉంది. ఏంటంటే ఎంట్రీ సీన్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక బైక్లో వెళ్తున్నప్పుడు ఉన్న ఎలివేషన్ కానీ, అతను కొట్టినప్పుడు వెళ్తున్నప్పుడు ఎలివేషన్ కానీ అంత రియలిస్టిక్గానే ఉన్నాయి. ఇప్పుడు మనం సినిమాలో చూస్తే ఏదో కొడితే ఏదో గాల్లో లేస్తే ఏదో ఓవర్గా అనిపిస్తుంది. ఎందుకంటే రియలిస్టిక్గానే ఫైట్స్ ఉన్నాయి. ఎలివేషన్
ఇంతవరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలివేషన్ ఇచ్చినది ఎన్నో ఉన్నాయి, కానీ ఏదైనా కానీ సలార్ తర్వాత ఇంట్రడక్షన్, ప్రభాస్ ఇంట్రడక్షన్. ప్రభాస్ ఇన్ అండ్ యాజ్ సలార్. ఓకే, ఎంత గట్టిగా అన్నావు, సినిమా కూడా అంతే గట్టిగా ఉందన్నమాట. సినిమా అయితే అన్న ఫస్ట్ అరగంట అయితే మాత్రం కొంచెం ప్రభాస్ అన్న ఎంట్రీ మాత్రం కొంచెం చాలా సైలెంట్ గానే ఉంటుంది. ఫస్ట్ చాలా డల్గానే ఉంటాడు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక 40 minutes టైం అయిన తర్వాత ఏదైతే మిగతా సినిమా ఉంటుందో అక్కడి నుంచి ర్యాంపేజ్ అన్నది ఫైట్లు. ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సినిమా పడ్డది నాలుకే. అంటే బాహుబలి తర్వాత నేను ఓపెనింగ్ చెప్తున్నాను, బాహుబలి తర్వాత ప్రభాస్కి సరైన హిట్ సలార్ మూవీ. నేను అసలు ఎక్స్పెక్టేషన్ అంటే ఎలివేషన్ చాలా బాగుంటాయి అని చెప్పి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ప్రభాస్కి యావరేజ్ మూవీ అయితే చాలా అనుకున్నాను. నా ఫ్యాన్కి బ్లాక్ బస్టర్ మూవీ ప్రశాంత్ నీల్ తీశాడు, చాలా బాగుంది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోరు గుద్ద ర్యాంపేజ్ అనమాట. నేను ఎక్కడ 10 సార్లు గొంతు పోయిందనమాట, అరిచి ఇంచుమించు ఒక 20 సార్లు లేచి ఉంటాను సీట్ల నుంచి, అసలు కూర్చోలేదు అనమాట. అంత కేకలేసి అందరూ లేచారనమాట. ఒక ఫ్యాన్ గానే కదా, నేను ఒక రివ్యూర్ గా కూడా చెప్తున్నాను. ఇంకా సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక అరగంట సేపు టైం తీసుకున్నారు. అంటే సెకండ్ హాఫ్ ఒక అరగంట వరకు ప్రభాస్ రాడు, ఎప్పుడు వస్తాడా అనే ఒక చిన్న డిసప్పాయింట్ అయితే ఉంది. సస్పెన్స్ అంటే ఏంటంటే కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు. వీడికి ఈ రాజ్యం, వాడికి ఆ రాజ్యం అని పంచేపటికి టైం అయిందనమాట. సో ఆ తర్వాత ప్రభాస్ వచ్చిన ఒక 50 minutes మాత్రం మళ్ళీ ర్యాంపేజ్. ఇంకా ప్రభాస్ వచ్చిన ప్రతి సీన్ ఫైట్ లో కూడా చాలా ఎలివేషన్స్ తో, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ తో మంచి ఓచుకోత అనమాట. ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలిసి KGF 1, 2 కన్నా ఇది డబుల్ ఉందన్న సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే. ఇంకా ఇందులో వేరే క్యారెక్టర్స్ మాట్లాడుకోవడం ఏం లేదు. శృతి హాసన్ బొక్క సినిమాకి ఏమీ లేదు. మహా అయితే ఒక 4 నిమిషాలు కనిపిస్తుంది సినిమాలో. 2-3 ఎలివేషన్ కోసం వాడుకున్నారు, కానీ ఆ ఎలివేషన్ ప్రభాస్ కోసం కాదు, వేరే విధంగా వాడుకున్నారు. సో శృతి హాసన్ తీసుకుని బొక్క. బయటకు వచ్చిన క్లిప్స్ లో కూడా శృతి హాసన్ కనిపిస్తుంది. శృతి హాసన్ కి ప్రభాస్ మదర్ ఏదో చెప్తున్నట్టు ఫ్లాష్ బ్యాక్ ఈ క్లిప్స్ వస్తున్నాయి కదా బయట. ఏమీ లేదన్నా, ఏమీ లేదు. ఒకటే శృతి హాసన్ తో మాట్లాడే 2 మొక్కలు ఒక రోజు ఆ 2 మొక్కలే మాట్లాడతాడు. ప్రభాస్ అన్న కూడా సినిమాలో ఎక్కువ మాట్లాడడం. అంటే ఎంత సైలెంట్గా ఉంటాడో అంత వైలెంట్ అనమాట. భయం వేస్తుంది ఒకసారి చూసి మనకే. అంటే రథాభిషేకం చేస్తారు సినిమాలో. అలాగే పృథ్వీరాజ్ గారు యాక్టింగ్ కానీ ఆయన ఎలివేషన్ కూడా బాగుంటాయి. క్లైమాక్స్ లో చిన్న కామెడీగా ఫైట్ ఉంటుంది అన్న, అది ఎలివేషన్ తో చాలా బాగుంటుంది అనమాట. అంటే ప్రభాస్ పృథ్వీరాజ్ మధ్య ఫైట్ అన్నమాట. ఇంకో హీరో పృథ్వీరాజ్ అని చెప్పుకోవచ్చు, ఒక ఓన్లీ క్యారెక్టరే కాదు, ఇంకో హీరో అని చెప్పుకోవచ్చు పృథ్వీరాజ్. ప్రభాస్ పృథ్వీరాజ్ వాళ్ళిద్దరికి ఫైట్ కాదు, వాళ్ళిద్దరు కలిసి చేస్తారు ఫైట్. అది నువ్వు బాగా చేస్తారా అంటే మన ఫ్రెండ్లీ అలాగనుకుంటా, నువ్వు బాగా చేస్తారా, క్లాప్స్ కొట్టరా అన్నట్టుగా కొంచెం కామెడీ పండిస్తారనమాట. నాకేమనిపించింది అంటే ఈజీగా బాహుబలి రికార్డులు అయితే 10 రోజుల్లో క్లోజ్ అయిపోతాను. 3000 కోట్లు పక్కా సినిమా. సో నేను అరిచి చెప్పాలనుకుంటున్నాను, కానీ నాకు గొంతు పోయి అరవలా పొందాను. సో ప్రభాస్ ఫ్యాన్స్ కాల్ రగరేయడం కాదు, ఎవరైనా ట్రోల్ చేస్తే అని బాగా తన్ని కాల్ రగరే చెప్పే సినిమా సలార్ అనమాట. ప్రభాస్ గురించి ట్రోల్ చేసింది లుక్స్ గురించి కానీ, ఈ మధ్యన రిలీజ్ అయిన ఆది పురుష్ కానీ అవన్నీ కూడా చాలా డిసప్పాయింట్ చేశాయి ఫ్యాన్స్. మరి ఈ సినిమాలో ప్రభాస్ గారి లుక్స్ కానీ, ఆయన కట్అవుట్ కానీ, ఫిట్నెస్ కానీ, సో యాక్షన్ సీన్స్ కి కరెక్ట్ గా సెట్ అయినాయా, లేదా ఇది కూడా ట్రోల్ చేస్తారా? ట్రోల్ చేయడానికి ఇంత అవకాశం కూడా లేదు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ బాడీ ఫిట్టింగ్ కానీ, లాస్ట్ లో 6 ప్యాక్ షర్ట్ ఇస్తాడు, ఆ 6 ప్యాక్ అని అలాగే ఉంది. 6 ప్యాక్ ఎక్కడికి పోలేదు. కాకపోతే ఏంటంటే కాల్ సర్జరీ వల్ల ప్రభాస్ గారు 6 ప్యాక్ చూడొచ్చు. క్లైమాక్స్ లో ఒక 2 minutes ఉంటుంది. అదైతే లాస్ట్ అంటే సినిమా అయిపోయింది లెగ్స్ రాకుండా లాస్ట్ ఒక 1 minute అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన క్యారెక్టర్. అది ఇంకొక సస్పెన్స్ అన్నమాట సినిమాకి. అదైతే మాత్రం గూస్ బంప్స్ అన్నమాట. ఆయన 6 ప్యాక్ మొత్తం షర్ట్ ఇప్పి రక్తాలతో అలా కారుతూ మంచి ఒక విధమైన ఒక అయిపోతుంది అన్నమాట, ఒళ్ళు పులకరించిపోతుంది మనకే, అంత అలా ఉంటుంది లాస్ట్ లో మాత్రం. ఇంకా చెప్తున్నాను కదన్నా, కాల్ సర్జరీ వల్ల ఆది పురుషులు రాధేశ్యామలో ప్రభాసే కాదు, ఒక వింటేజ్ ప్రభాస్ అయితే చూసాం. ఒక మిర్చి, బాహుబలి, ఛత్రపతి, ఆ ప్రభాస్ అయితే మీ సినిమాలో చూసాం. ఆ నరికినప్పుడు కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ డైలాగ్ చెప్పినప్పుడు కానీ యాజ్ గుద్ద ర్యాంపేజ్ ఆడిచ్చాడు అనమాట ప్రభాస్ అయితే మాత్రం. సో ఇన్నాళ్ళకే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట నిజంగా. ప్రశాంత్ నీల్ అంటే మామూలుగా మొన్న కూడా ఫ్యాన్స్ కొంతమంది మొత్తం బొగ్గు పూసేస్తాడు, చీకటే ఉండదు మూవీలో, ఇదే చేసి ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ చెప్పాడు కదా, నాకు ఓసిడి ఉంది, నాకు ఏ కలర్ కనిపించదని. సినిమాలో అయితే మాత్రం కొంచెం డార్క్, సినిమా అంతా డార్క్ లాగా అనిపిస్తుంది అన్న. బట్ సరైన స్క్రీన్ లేకపోతే కొంచెం ఇబ్బంది. ఇప్పుడు KGF సినిమా మనకి కొంతమందికి అర్థం కాలేదని చెప్తారు, ఎందుకంటే సరైన స్క్రీన్ లేక. కాకపోతే మొత్తం అంతా మొత్తం బొగ్గే సినిమా అంతా కూడా, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ వెహికల్స్ కానీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అంతా కూడా, సెట్ అంతా కూడా అంతా డార్కే. కానీ ఆ ప్రభాస్ని ఇచ్చే ఎలివేషన్స్ కానీ, లేదంటే ఆ రక్తం పారే విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్న. ఇంకా హోంబాలీకి ఎక్కడో నక్కతోకి వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. కాంతారా, KGF, ఇప్పుడేమో ఇది చెప్తున్నాను కదా, ఈజీగా 2500 కోట్లు 3000 కోట్లు పక్కా సినిమా ఇది. కాదన్నది ఎవడు సరిపడన్నమాట. ఎవడైనా నెగిటివ్ చేయాలన్నా సరే నెగిటివ్ అయ్యే సినిమా కూడా కాదు ఇది.